గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కడుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి కొత్తగా జరిగిన అప్డేట్ ఏంటంటే టవర్ 1 దగ్గర కొత్తగా ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే టవర్ 2 దగ్గర ఈ నోడ్ ఫిక్స్ చేసుకోవడం కోసం అక్కడ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా టవర్ 3 దగ్గర వచ్చేసి నాన్ టవర్ ఏరియాలో ఎమ్యూనిటీ బ్లాక్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 4 దగ్గర కోర్వాల్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా ఒక డయాగ్రిడ్ కాలమ్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా టవర్ 5 దగ్గర ఏంటంటే కోర్వాల్ ఏంటంటే ఒక సగం వరకు పై వరకు లెగిసింది, అంటే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా కోర్వాల్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 1, 3, 4, 5 వైపు ఏంటంటే ఎమ్యూనిటీ బ్లాక్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా రిటైనింగ్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించి లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి కొత్తగా జరిగిన అప్డేట్ ఏంటి, ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, టవర్ 3, టవర్ 4 వైపు నాన్ టవర్ ఏరియాలో ఒక చిన్న బ్లాక్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు రిటైనింగ్ వాల్ దగ్గర కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ ఎంటీ బ్లాక్ వైపు ఏంటంటే ఒక పెద్ద బ్లాక్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ ఇక్కడ క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే రీసెంట్ గా కాంక్రీటింగ్ వేసిన బ్లాక్ కూడా చూడొచ్చు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 5 ఐకానిక్ టవర్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు చూడండి. ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించి రిటైనింగ్ వాల్ దగ్గర చాలా స్పీడ్ గా వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఎమ్యూనిటీ బ్లాక్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా కోర్ వాల్ కానివ్వండి, ఇంకా డయాగ్రిడ్ ఫ్రేమ్స్, డయాగ్రిడ్ కాలమ్స్ అవి ఫిక్స్ చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈలో అయితే ఉంటాయి. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు. మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ టవర్ 1, టవర్ 2 వచ్చేసి షాపూర్జీ పల్లోంజీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా ఏంటంటే నాన్ టవర్ ఏరియాలో చాలా స్పీడ్‌గా వర్క్స్ జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్‌కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి కాలమ్స్ వేసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా రిటైనింగ్ వాల్ వైపు కూడా ఏంటంటే ఇక్కడ సైడ్ మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇటువైపు మీకు కనిపిస్తుంది చూసారా ఎమ్యూనిటీ బ్లాకు. అదే రీసెంట్‌గా కంప్లీట్ చేసిన బ్లాక్ అది. ఇప్పుడు అక్కడ క్యూరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఎన్12 రోడ్డు వైపు ఏంటంటే రిటైనింగ్ వాల్‌కి సంబంధించి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ టవర్ 1, టవర్ 2 వైపు ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం పీసీసీ వేసి అయితే కంప్లీట్ చేశారు. ఇంకా టవర్ 1 దగ్గర కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇక్కడ ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ ఇప్పుడిప్పుడే ఫిక్స్ చేస్తున్నారు. అది కూడా మీరు చూడొచ్చు. అలాగే లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ టవర్ 1 దగ్గర 2 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ 2 నోడ్‌లయితే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఈ టవర్ 1 మొత్తం ఒక లెవెల్ వరకు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇంకా సెకండ్ లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే కోర్ వాల్‌కి సంబంధించి లోపల మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా రీసెంట్‌గానే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ వేసి, దాంట్లో కాంక్రీటింగ్ వేసి, అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇక్కడ నుండి మీరు మొత్తం చూడొచ్చు. సైడ్ మొత్తం ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారు. ఎక్కడైతే రీఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారో అక్కడ మొత్తం షట్టరింగ్ వేసి దాని లోపల కాంక్రీటింగ్ అయితే ఫిల్ చేస్తారు. అప్పుడు ఆ కోర్ వాల్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే టవర్ 2 దగ్గర కూడా ఏంటంటే నోడ్‌లు ఫిక్స్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే కొత్తగా కొన్ని నోడ్‌లు ఫిక్స్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక 2 టవర్ క్రేన్‌లయితే ఏర్పాటు చేసేసుకున్నారు. ఇంకా ఈ టవర్ 2 దగ్గర కూడా ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్ కోసం సైడ్ మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక నోడ్ ఫిక్స్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఈ టవర్ 2 దగ్గర ఒక లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, సెకండ్ లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఈ టవర్ 1, టవర్ 2 దగ్గరేంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా సైడ్ వైపు నోడ్‌లు ఫిక్స్ చేసే పనులు కానివ్వండి, అలాగే ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన పనులు, రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఏరియాలోనే ఒక నోడ్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ ఇటువైపు ఈ కార్నర్‌లో 2 నోడ్‌లు, అలాగే అటువైపు ఉన్న కార్నర్‌లో 2 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. మొత్తం 3 వైపులో ఉన్న కార్నర్స్‌లో నోడ్‌లు ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినియి. అలాగే టవర్ 3 దగ్గరేంటంటే నాన్ టవర్ ఏరియాలో ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. టవర్ 3కి అపోజిట్ వైపు ఏంటంటే ప్రెజెంట్ గ్రౌండ్ లెవెల్‌లో పీసీసీ మొత్తం కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు దానిపైన వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసుకొని, ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ టవర్ 3 వచ్చేసి ఒక లెవెల్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్‌కైతే వచ్చింది. ఈ సెకండ్ లెవెల్ వైపు ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడండి ఆపోజిట్ వైపు ఇప్పుడు మొత్తం గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం పీసీసీ అంతా కంప్లీట్ అయిపోయి, అక్కడ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి ఇప్పుడిప్పుడే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇటువైపు కార్నర్‌లో కూడా ఇప్పుడు రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఇక్కడ ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం భారీ ఎత్తున స్టీల్‌నయితే అన్‌లోడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైమ్ మనం ఈ టవర్ 3 దగ్గర అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. అలాగే ఇక్కడ కూడా కొన్ని నోడ్‌లు ఫిక్స్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ అటువైపు ఉన్న కార్నర్‌లో 2 నోడ్‌లు ఫిక్స్ అయినియి. ఇంకా ఇటువైపు కార్నర్‌లో కూడా ఒక నోడ్ ఫిక్స్ చేశారు. ఇంకో నోడ్ ఫిక్స్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో 4 టవర్‌లొచ్చేసి బేస్‌మెంట్ G+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క టవర్‌కి దాదాపు 480 డయాగ్రిడ్ కాలమ్స్, 240 ఇంకా నోడ్‌లయితే ఫిక్స్ చేయాల్సుంటుంది. ఇంకా ఐదో టవరొచ్చేసి జీఏడీ టవర్. అదొచ్చేసి బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఈ టవర్ 3 అలాగే టవర్ 4 వైపు కూడా రీసెంట్‌గా మనం లాస్ట్ వీక్ అప్డేట్ ఇచ్చినప్పుడేంటంటే, ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటువైపు ఉన్న ఏరియాలో కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది పెద్ద బ్లాక్‌కి. అలాగే ఇప్పుడు రీసెంట్‌గానే ఒక చిన్న బ్లాక్‌కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఈ టవర్ 4 దగ్గర కూడా ఏంటంటే, కోర్ వాల్‌కి నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఒక లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, సెకండ్ లెవెల్ వైపయితే వెళ్తున్నారు. ఈ కోర్ వాల్ కూడా ఏంటంటే, సగం వరకు పైకి లెగిసుంది. ఇంకో సగం వైపు ఏంటంటే, ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడే ఒక డయాగ్రిడ్ కాలమ్‌ని కూడా ఫిక్స్ చేశారు.
ఇటువైపు నుండి మీరు చూడొచ్చు. ఇక్కడ ఎక్కడైతే ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ అయిందో కోర్ వాల్ వైపు అక్కడ సైడ్ మొత్తం షట్టరింగ్ వేస్తున్నారు. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, నోడ్‌లొచ్చేసి జేఎస్‌డబ్ల్యూ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. అంటే జిందాల్ స్టీల్ కంపెనీ వాళ్ళు. ఈ మెటీరియల్ మొత్తం బళ్ళారి దగ్గర నుండైతే వస్తుంది. దాదాపు అమరావతి నుండి 530 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి ఈ మెటీరియల్ మొత్తం వస్తుంది. ఇక్కడ మీరు చూడండి. అటువైపు మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ అయిపోయి, అలాగే మధ్యలో కోర్ వాల్స్ మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ వైపు కూడా రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ చేశారు. ఇంకా సైడ్ అంతా షట్టరింగ్ వేసి, ఈ లోపల మొత్తం కాంక్రీటింగ్‌తో ఫిల్ చేస్తారు. అలాగే ఈ టవర్ 4 వైపు కూడా లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అవ్వస్తున్నాయి. ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాలమ్స్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇటువైపు కొత్తగా రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఎంటీ బ్లాక్ వైపు. అలాగే టవర్ 5 దగ్గర కూడా ఏంటంటే, కోర్ వాల్ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. రీసెంట్‌గానే ఇక్కడ యెల్లో కలర్‌తో ఉండే షట్టరింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సగం వరకు కోర్ వాల్ అయితే పైకి లెగిసింది. ఇంకా సగం వైపు ఏంటంటే, రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ టవర్ 5 దగ్గర కూడా ఒక లెవెల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్‌కైతే వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా భారీ ఎత్తున అయితే వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా దాంతో పాటేంటంటే, కోర్ వాల్ వైపు మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ చేసుకొని, ఇంకా కోర్ వాల్ కూడా చాలా వరకు పైకైతే లేసింది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో కూడా ఏంటంటే, ఎమిటీ బ్లాక్‌కి సంబంధించి గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం పీసీసీ కానివ్వండి, ఇంకా కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కాలమ్స్ అయితే వేస్తున్నారు. కొన్ని పిల్లర్స్‌కి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ టవర్‌ని జీఏడీ టవర్ అని అయితే అంటారు. జీఏడీ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఈ జీఏడీ టవర్‌లోనే ఉంటాయి. ఇది బేస్మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో అతి ఎత్తైన టవర్ ఇదే అన్నమాట. ఇక్కడ నుండి చూడండి సగం వైపు ఏంటంటే ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌నైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఇటువైపు కూడా కోర్ వాల్ వైపు ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ టవర్ 5 టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 17,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ టవర్ 5 ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో మీరు చూడండి. ఇక్కడ ఒక నోడ్ అయితే ఫిక్స్ చేశారు. ఇది రీసెంట్‌గానే ఫిక్స్ చేశారిది. ఇక్కడ మీకు కనిపిస్తున్న నోడ్ ఏదైతే ఉందో ఇది రీసెంట్‌గా ఫిక్స్ చేసిన నోడ్ ఇది. అలాగే కార్నర్‌లో కూడా 2 నోడ్‌లయితే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. అటువైపు కూడా కార్నర్‌లో కొన్ని నోడ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ టవర్ 5కి దాదాపు 500కి పైగా డయాగ్రిడ్ కాలమ్స్, 288కి పైగా నోడ్‌లయితే ఫిక్స్ చేయాల్సుంటుంది. ఇటువైపు కార్నర్‌లో కూడా మీరు చూడొచ్చు. 2 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. ఇంకా అటువైపుగున్న కార్నర్‌లో కూడా 2 నోడ్‌లు అయితే ఫిక్స్ చేశారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో వైపు కూడా ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.